హాయ్ ఫ్రెండ్స్, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కానీ ఈసారి ఇది సీనియర్ టీమ్స్ మధ్య కాదు, మన లెజెండ్స్ మధ్య. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఒకవైపు, షాహిద్ అఫ్రిది, షోయబ్ అఖ్తర్ మరోవైపు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL సెమీఫైనల్లో ఈ అద్భుతమైన పోరు జరగాల్సి ఉంది. కానీ మ్యాచ్ సమయానికి కొన్ని గంటల ముందు ఒక సంచలన వార్త బయటకొచ్చింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయబడింది. అవును, మీరు విన్నది నిజమే. భారత జట్టు పాకిస్తాన్తో ఆడేందుకు నిరాకరించింది. అసలు ఎందుకిలా జరిగింది? మన లెజెండ్స్ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ముందుగా చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి ఈ WCL? ఇది వరల్డ్ కప్ కాదా? క్లారిటీగా చెప్తాను, వినండి. WCL అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్. ఇది రిటైర్ అయిన స్టార్ క్రికెటర్ల కోసం నిర్వహిస్తున్న ఒక T20 టోర్నమెంట్. ఇది ICC నిర్వహించే అధికారిక టోర్నమెంట్ కాదు. ఇది ఒక ప్రైవేట్ లీగ్. ఇందులో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ టీం, షాహిద్ అఫ్రిది కెప్టెన్సీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ టీం, ఇంకా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు కూడా పాల్గొన్నాయి. మన చిన్నప్పుడు చూసిన ఎంతోమంది హీరోలు మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టడంతో ఈ టోర్నమెంట్కి మంచి క్రేజ్ వచ్చింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. దీంతో అందరి కళ్ళు ఈ డ్రీమ్ సెమీఫైనల్ మ్యాచ్ మీదే పడ్డాయి. ఇక అసలు విషయానికి వద్దాం. మ్యాచ్ ఎందుకు ఆగింది? దీనికి కారణం భారత జట్టు తీసుకున్న ఒక బలమైన నిర్ణయం. ఇటీవల మన దేశంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్తో క్రికెట్ ఆడకూడదని ఇండియా ఛాంపియన్స్ టీం నిర్ణయించుకుంది. కెప్టెన్ యువరాజ్ సింగ్ నేతృత్వంలో శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లందరూ ఏకతాటిపై నిలబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. మాకు దేశం కంటే ఆట ముఖ్యం కాదు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న ఈ సమయంలో మేము పాకిస్తాన్తో క్రికెట్ ఆడలేము అని వారు నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆటగాళ్ల నిర్ణయం మాత్రమే కాదు. ఈ మ్యాచ్ యొక్క ముఖ్య స్పాన్సర్లలో ఒకరు కూడా ఈ మ్యాచ్ నుండి తప్పుకున్నారు. ఉగ్రవాదం, క్రికెట్ కలిసి ప్రయాణించలేవు. టెర్రర్ అండ్ క్రికెట్ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని వాళ్లు గట్టిగా చెప్పారు. ఆటగాళ్ల నిర్ణయాన్ని, వారి దేశభక్తిని గౌరవిస్తున్నామని టోర్నమెంట్ నిర్వాహకులు కూడా అధికారికంగా ప్రకటించారు. మరి ఇండియా ఆడకపోతే ఏమవుతుంది? రూల్స్ ప్రకారం భారత జట్టు మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుకు వాక్ ఓవర్ ఇచ్చారు. అంటే ఎలాంటి పోటీ లేకుండానే పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భారత క్రీడాభిమానులు చాలామంది యువరాజ్ సింగ్ టీం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. దేశం ముందు ఆట ఎంత, మీరు రియల్ హీరోలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు క్రికెట్ను రాజకీయాలతో కలపడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మన లెజెండ్స్ దేశ గౌరవం కోసం ఒక లీగ్ సెమీఫైనల్ను వదులుకోవడం అనేది ఒక పెద్ద విషయం. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రద్దయింది లెజెండ్స్ లీగ్ మ్యాచ్ మాత్రమే. ICC క్యాలెండర్ ప్రకారం జరగాల్సిన అధికారిక మ్యాచ్ కాదు. మరి మన సీనియర్ ఇండియా టీం పాకిస్తాన్తో ఎప్పుడు ఆడుతుంది? దీనికి సమాధానం ఉంది. రాబోయే ఆసియా కప్ 2025లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది. తేదీ కూడా ఖరారైంది, సెప్టెంబర్ 14, 2025. కాబట్టి అసలైన పోరును మనం అక్కడ చూడవచ్చు. మీకు తెలిసిన విషయమే, చాలా సంవత్సరాలుగా రాజకీయ కారణాల వల్ల ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఆసియా కప్, T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వంటి మల్టీనేషన్ టోర్నమెంట్స్ లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. సో మిత్రులారా, ఇది అసలు కథ. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ సెమీఫైనల్ నుండి భారత జట్టు దేశభక్తితో తప్పుకుంది. వారి నిర్ణయం వల్ల పాకిస్తాన్ ఫైనల్కు వెళ్ళింది. అయితే అసలైన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం మనం సెప్టెంబర్ 14 వరకు వేచి చూడాలి. మరి మన లెజెండ్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? దేశం కోసం ఆటను త్యాగం చేయడం సరైనదేనా, లేక ఆటను ఆటలాగే చూడాలా? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.